సో హాయ్ ఎవ్రీవన్, నేను పంజాగుట్టలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎర్రమంజిల్ దగ్గర నేను ఈ సెటప్ చూసాను అనమాట. అక్కడ షాపింగ్ మాల్లో. సో అక్కడ చూస్తే ఫస్ట్ సిండ్రిల్లా హోమ్, వావ్ సిండ్రిల్లా అనుకొని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే మనం అప్పుడు పాట విన్నాం కదా, చందమామ కళలే కన్నా రెక్కల గుర్రాలు ఉంటాయని. నమ్మడానికి ఎంతో బాగుంది కానీ ఇక్కడ రియల్గా ఉంది అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. అంటే రియల్ హార్స్ అయితే లేదు, మళ్ళీ మీరు రియల్గా ఉంది అంటున్నారు అని అనుకోకండి. సో అలా బొమ్మ అవుతుంది అనమాట. అక్కడ ఎంట్రెన్స్ అవ్వగానే దాని ముందు పిల్లమరి రాజు. సో నాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి నేను మాయాదీపం చూస్తున్నాను అనమాట. ఒక్కసారైనా వెళ్ళే ఛాన్స్ వస్తే బాగుండు అనుకునేదాన్ని నేను. ఇంకా ఆన్నే ఉంటావా, నువ్వు షాపింగ్ చెయ్యవా అన్న కాడికి వచ్చేదాకా నేను ఆన్నే ఉంటానేమో ఇక. ఎందుకంటే మనం టీవీలో చూసినప్పుడు పిల్లమరి రాజును రియల్గా చూడాలని చాలామంది అనుకుంటారు ఆ ట్రీని. సో నేనైతే అక్కడ రియల్గా చూసినా, కానీ అక్కడ దాన్ని టచ్ చేసే ఆప్షన్ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకా. కానీ అక్కడ ఐస్ అయితే బ్లింక్ అవ్వలేదు. అది ఒక్క ఐస్ బ్లింక్ అయి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉండు అనిపించింది నాకు. ఇక గిట్లా ముచ్చట పెట్టుకుంటే గిన్నె ఉంటా పోయి షాపింగ్ చేద్దాం పారి. ఫస్ట్ అయితే చూద్దాం. సో అక్కడ పక్కనే ఉన్న డెకాథ్లాన్లోకి వచ్చిన. సో ఆ డెకాథ్లాన్లో నేను గ్లౌజెస్ కొందాం అనుకున్నా. సో అడిగి పోగానే అవి ఇవి కనబడితే ఇక మనం పోయిన వాళ్ళు ముట్టి ఉంటామో అన్నీ ముట్టుకొని వస్తాం కాబట్టి ఫస్ట్ అయితే లోపలికి పోయి డమ్బుల్స్ లేద్దామని ఇట్లా అన్న అంతే ఒకటి వచ్చింది. ఇక దాని కింద ఉన్నాయి కదా, అది కూడా ట్రై చేద్దాం. ఎందుకు లేవద్దు, మనము బాహుబలి రేంజ్లో ఊహించుకొని మాహిష్మతి అనుకుంటే లేపనిగా పోయినాం కానీ రాలేదనమాట. సో అన్నీ ట్రై చేసినా ఇక రాలేదు. ఇక మొత్తం ఎక్కువ వేసి ఎగిరిపోతుంది అని చెప్పేసి అన్నం వెళ్ళిపోయినా అనమాట నవ్వుకుంటా. సో పక్కన పోతే ఇక ఎక్సర్సైజ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి అనమాట. నార్మల్గా మనం షాపింగ్లోకి పోతే మనం కొనుక్కోవాలనుకున్న దానికంటే కూడా అన్నిటి మీద మన కళ్ళు పడతాయి అనమాట. సో అన్నిటి మీద కళ్ళు పడ్డప్పుడు ఒక చూడే కదా ఏమవుతుందిలే అనుకొని అన్ని చూద్దామని పోయినా. కానీ నాకు కావాల్సిన గ్లౌజ్ అయితే నేను ముందే కొనుక్కున్నా. ఎందుకంటే ఇక నా కళ్ళు అన్నిటి మీద పడ్డాయి అనుకో అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక అన్నీ కొనుక్కున్నా అనుకో మా అమ్మ నన్ను కొడుతుంది, జీతం అంతా అటే ఖర్చు పెడుతున్నావు అంటది. అందుకే ఇక రేటు మాత్రం మస్తు ఉన్నాయండి అందులో. సో అదొకటి కొనుక్కొని వచ్చేసిన బయటికి. పక్కనే జూడియో ఉందన్నమాట. సో జూడియోలో పోతే ఏదైనా కొనాలనిపిస్తుంది కాబట్టి సో అన్నీ చూస్తున్నాను అనమాట. సో చెప్పులు కొందాం అనుకున్నా, నచ్చలేవు, నాకు సెట్ కాలేవు, నచ్చినాయి. అండ్ ఇంకా డ్రెస్ చూద్దాం అనుకున్నా, కానీ నాకు రేట్కి ఆ డ్రెస్కి అంత పెట్టాలని ఒకసారి అనిపించలేదు. అండ్ ఇంకొన్ని చోట్ల నాకు డ్రెస్ మెటీరియల్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. సో నాకు ఆ మెటీరియల్ అంతా ఏమంత అనిపించలేదు. సో నాకు అనిపించలేదు, నా ఫీడ్బ్యాక్ చెప్తున్నా. సో ఇక ఇట్లయితే కాదని చెప్పేసి పక్కనే ఓ మ్యాక్స్ ఉంది. నాకు కావాల్సిన మోడల్స్ వేరే ఉన్నాయి, అవి ఇంట్లో లేవు అని చెప్పి పక్కన మ్యాక్స్లో కురికినా. సో మ్యాక్స్లో కురికినాక నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది, ట్రై చేద్దాం అనిపించింది, ట్రై చేసిన. కానీ ఇప్పుడు నేను వేసుకున్న ఆ డ్రెస్సు మొత్తం దాదాపు 6,000 దాకా ఉందనమాట. ఇక గిట్ల కాదని చెప్పేసి ఇక మూసుకొని ఇంటికి వచ్చిన గ్లౌజ్ ఒక్కటి తీసుకొని